ఏయ్ ఎవరా? వస్తావా? ఏయ్ ఎలా కనిపిస్తున్నాను నీకు? మారపల్లి వెళ్ళాలి, వస్తావా? అలా చెప్పు. ఏకే ఏంటి సార్ ఊరి నుంచి రాగానే భలే ఆతృతకి వెళ్తున్నారు, ఇంటికేనా? ఇంటి కాక ఇంకెక్కడికి వెళ్తామయ్యా? ఎందుకు సార్ అరుస్తారు? ఈ మధ్య జనాలు సొంత ఇల్లు పెట్టుకొని కూడా పీజీలకి వెళ్తున్నారు, అందుకే అడిగా. ఏమై ఉంటుంది అంటారు? ఎవరు తెలుసయ్యా? ఆ వెళ్ళినోడికి తెలుసు, ఎవరికి తెలుసు కదా? అవునులేండి. అబ్బో అనకాపల్లి బుల్లమ్మ నీకేటి కావాలా? గురుగారు ఎక్కడికి వెళ్ళాలన్నారు? మారడపల్లి. వచ్చేసాం సార్, దిగండి. మారడపల్లిలో ఉండే మా ఇంట్లో దింపమంటే మాదాపూర్లో ఉండే ఈ పీజీకి తెచ్చేవాడు తమ్ముడు. అర్రే ఇక్కడికి వచ్చావా? అంటే అన్నా అది ఏదేదో ఆలోచిస్తూ ఇక్కడ తీసుకొచ్చేసా. ఎక్కడ గురించో కాదు, ఎక్కడ గురించి ఆలోచించుకుంటూ తెచ్చావు కదా, నిజం చెప్పు. అంటే నిన్న ఒకడు సొంత ఇల్లు ఉంచుకొని కూడా ఈ పీజీలో ఉండడానికి వచ్చాడు సార్. అసలు ఎందుకు వచ్చాడు నాకు తెలియాలి, తెలిసి తీరాలి. తమ్ముడు నువ్వు తర్వాత తెలుసుకుందులే, నాకు లేట్ అవుతుంది, పద తొందరగా. కౌన్ హై వో కహాం సే వో ఆయా తెలుసుకుంటా. ఏంటి నోటిఫికేషన్స్కి ఎవరైనా ఇలాంటి సాంగ్ పెడతారా? క్రీపీగా బాగుంటాయి కదా. నీ బొంద. అయినా ఈ టైంలో ఎవరో మెసేజ్ చేసింది? అదా కిషోర్ భయ్య నేను హెల్ప్ చేయాలా? చెయ్యి. థ్యాంక్స్. అయినా భయ్య అన్నీ ఎందుకు చదివేసుకుంటున్నారు? చదువుకోకుండా వెళ్తే బాగోదు కదా భయ్యా. మనం కలిసి ఒకరోజు అయినా బాగా కలిసిపోయాం. నేను ఎక్కడికి వెళ్ళినా మనం టచ్లో ఉందాం. నీకు పాటల ట్రాన్స్లేషన్ కావాలంటే నన్ను అడుగు, నేను చేస్తాను. అసలే మాటిచ్చాను. వద్దులే భయ్యా, నా రిలేషన్షిప్ కూడా మీ రిలేషన్షిప్ లాగానే మునిగిపోయింది. అదేంటి? అంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట. పెళ్ళైపోయిన అమ్మాయి పీజీలో ఎందుకుంటుంది? ఆ విషయం మీకే తెలియాలి. ఆ అమ్మాయి పీజీలో ఎందుకుంటుందో నాకు అభి బ్రో. అంటే నువ్వు రోజు లైన్ వేసేది? అవును బ్రో. లెటర్ రాసేది? అవును బ్రో. నేను నీకు హెల్ప్ చేసింది? అవును బ్రో. వేరే వాళ్ళ పిల్లలకి లైన్ వేయడానికి సిగ్గులేదు? వైఫా? లేదు, ఐ మీన్ నాకు తెలియదు బ్రో తనకు పెళ్ళయిందని. బ్రో ఆగరా బ్రో, నువ్వు ఆగు ఆగరా, నేను చెప్పాను బ్రో. ఐఎమ్ సారీ బ్రో, మీ వైఫ్ అని తెలియక లైన్ వేసా. అంటే వేరే వాళ్ళ పిల్లల మీద లైన్ వేసేస్తావా? అలా కాదు బ్రో. లైన్ వేసే ముందు తను ఒకరికి వైఫ్ అయి ఉంటుంది, సిస్టర్ అయి ఉంటుంది అని తెలీదా? అమ్మాయి కనబడితే చాలు, ఆడదంటే అంగట్లో సరుకు కాదురా. కరెక్ట్ చెప్పాడు. మీరు హెల్ప్ చేసే ముందు మీకు ఏమైనా తెలుసా అండి బ్రో? ఆయన ఎవడు అనుకుంటాడు బ్రో నేహా మీ వైఫ్ అని? ఏమన్నావు? అదే బ్రో, నేహా గారు మీ వైఫ్ అని ఎవరు అనుకుంటారు బ్రో? ఓహో ఎందుకు నవ్వుతున్నావు బ్రో? బ్రో బ్రో నేహా నా వైఫ్ కాదు బ్రో, దాని రూమ్మేట్ గీత. అవునా బ్రో? మరి మాటిచ్చారు. నేను కలుపుతానుగా మీ ఇద్దరిని. ఓకే బ్రో. ఇందాకేగా ఆడదంటే అంగట్లో దొరికే సరుకు కాదని అంత సూచి చెప్పాడు. ఏంటో అది ఓకే కానీ కిందేం జరిగింది బ్రో? రాజు, మా రూమ్ ముందు ఎవరో కక్కి పడదొబ్బారు. ఎవరు? చూపిస్తా పదా, రాన్నా. ఇదే బ్లాకు. మరి రూమ్ ముందుకు అక్కడ ఏంటి రాజు? కొంచెం పక్కన కక్కి ఉండొచ్చు కదా. అదే కదా అన్న, ఎవడైనా మెఫిల్ బిర్యానీ కక్కుతారా? నువ్వు ఇక్కడే ఉన్నా, ఇది అమ్మాయిల బ్లాకు, నేను వెళ్ళి తీసుకొస్తా. సరే. తీయట్లేదేటి? డోర్ తీయడానికి ఇంచేపేటి? తాగిన మందు దిగాలిగా. అదే బెడ్ దిగాలిగా అంటున్నా. సర్రా. ఎక్కడికి? ఈవిడే అన్నా. నైట్ మా రూమ్ ముందుకు అక్కింది మీరేనా? ఏంటి భయ్యా? భయ్యా ఎవరో నాకు తెలీదు. నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి.
అమ్మాయి కక్కుకుంది అంటే 3 కారణాలు ఉండొచ్చు. 1 తిన్నదరక్కపోవడం, 2 తల తిప్పడం, 3 నెల తప్పడం. ఈ మూడోదేదో బాగుంది. అరగనంత నేనేం తినలేదు, తల తిప్పేందేం తాగలేదు. సో బేసిక్గా నేను కక్కలేదు. ఒకవేళ వామిటింగ్ వచ్చింది అంటే నా వాష్రూమ్ ఉంది కదా, మీ రూమ్ ముందెందుకు చేస్తాను నేను? నీ మాటలోనే అర్థమవుతుంది నైట్ ఫుల్గా తాగారు. రాజు అన్నా నా గురించి చెప్పలేదా? అంటే అది చెప్పే పట్టుకొచ్చాడు. రాజు అన్నా అయినా నేనే ఆయన రూమ్ ముందు కక్కనని ప్రూఫ్ ఏంటి? అది మెఫిల్ బిర్యానీ, మ్యాన్షన్ హౌస్, అది సేమ్ టు సేమ్ అన్నా. చిచి వ్యాక్. నేహా ఏంటి బయట గొడవ? మరి రూమ్ ముందు అక్కడ ఏంటి రాజు, కొంచెం పక్కన ఎక్క ఉండొచ్చు కదా. బా ఏంటి గోల? అన్నా ఆ అమ్మాయితో పని అవ్వక అమ్మాయి ఫ్రెండ్ పంపించింది చూడన్నా. ఏ నువ్వా? నువ్వా? రామేశ్వరం వదిలినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడికి కూడా వచ్చేసావా? అవును మరి, నాకు తెలిసి నేను ఇక్కడ ఉంటానని తెలుసుకుని నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఉంటావు. తెలుసుకొని వచ్చిందా? మీ దగ్గర ఉండాలనుకుంటే అసలు ఇల్లు వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చేదాన్ని? నాకేం తెలుసు, నన్ను మనశ్శాంతిగా ఉంచడం నీకు నచ్చదు కదా. అమ్మో, ఇక్కడ నుంచి మనం తప్పించుకోవడం బెటర్. అసలు నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? హలో మేడం, నేనేదో కావాలని నీ దగ్గరికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? చెప్తున్నాను కదా నువ్వు ఇక్కడ ఉంటావని తెలియక వచ్చాను. నటించకు, నువ్వు కావాలనే వచ్చావు. ఇప్పుడు నాటకాలు ఆడుకు. ఊర్లో ఎన్ని పీజీలు ఉండగా నువ్వు ఇక్కడికే ఎందుకు వచ్చావు? బెస్ట్ పీజీ నియర్ మెన్ సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇదే చూపించింది. నువ్వెలా ఊడిపడ్డావు? నేను మాత్రం వరస్ట్ పీజీ నియర్ మీ అని సెర్చ్ చేస్తానా? పోన్లే, గూగుల్లో మన పర్వతి బాగానే ఉందన్నమాట. యా కంటిన్యూ. డెస్టినీ మన ఇద్దరిని కలిపితే ఏం చేస్తాం? కర్మ. పెళ్లి రోజు నువ్వే కదా మన ఇద్దరిని కలిపిన డెస్టినీకి థ్యాంక్స్ అని చెప్పి ఇన్స్టాలో స్టోరీ పెట్టావు. పెళ్ళా? నీ స్టోరీ తెలియక పెట్టానులే. అసలు ఇక్కడ నేను ఉండలేను. నేను కూడా ఉండలేను. పోయి ఆ వామిటింగ్ క్లీన్ చేసుకుంటా. నువ్వు ఉన్న చోట నేను 1 డే కూడా ఉండలేను. వెంటనే ఇక్కడ ఖాళీ చేస్తా. అవును, చేస్తే నువ్వే చేయాలి. అసలే నేను 3 months అడ్వాన్స్ కట్టాను. వాట్? నువ్వు కూడానా? నువ్వు కూడా అంటున్నావంటే నువ్వు 3 months? నోనో, ఓ 5 months. 5 months? 5 months నా నుంచి దూరంగా ఉందాం అనుకున్నావా? 5 months ఏంటి, కుదిరితే 1 year కూడా కట్టేదాన్ని. మొత్తం సేవింగ్స్ అంతా ఇక్కడే తగలేసావుగా. అసలు నేను 3 months అడ్వాన్స్ ఎవరు కట్టమన్నారు? బుద్ధి లేదా? 3 months కట్టినందుకు బుద్ధి లేదంటే 5 months కట్టినందుకు నిన్నేమనాలి? కిషోర్, ఐఎమ్ డన్. అవునా? వెళ్తానన్నావు కదా, వెళ్ళు మరి. నేను ఎందుకు వెళ్తా? ఎవరు తక్కువ అడ్వాన్స్ కట్టారో వాళ్ళే వెళ్ళాలి. సో నువ్వే వెళ్ళు. అమ్మని, సరే వెళ్తా. నెక్స్ట్ టైం నుంచి సిటీలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం వాట్సాప్లో మెసేజ్ పెట్టు. పొరపాటును కూడా చుట్టుపక్కలకి రాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది బ్రో? ఫోన్లో చెప్తాను బ్రో. పక్కనే ఉన్నావు కదా బ్రో, మళ్ళీ ఫోన్లో ఎందుకు? ఫస్ట్ ఖాళీ చేసేయాలి బ్రో. పద రాజుగారి దగ్గరికి వెళ్దాం. సరే మీరు వెళ్ళండి భయ్యా, నేను వస్తాను. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చెప్పారు ఇలా కోలివింగ్ పీజీలు వద్దని, నేనే వినిపించుకోలేదు. రాజు బాయ్. చెప్పండి కిషోర్ బాయ్. ఈ బాయ్. వెళ్తున్నారా? జాగ్రత్త. వెళ్ళే ముందు కొద్దిగా పూర్తిగా నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయచ్చు కదా. ఏంటి అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలా? ఆ అడ్వాన్స్ నా అడ్వాన్స్ అని ఎందుకు అంటారో తెలుసా? తెలుసు కానీ మరి నేను ఒక్కరోజే కదా అయింది వచ్చి. ఒకరోజు ఉండమని నేను చెప్పానా? అది మీ ఇష్టం. ఓకే సరే వదిలే. 3 months అడ్వాన్స్ కొట్టే కదా, కనీసం 1 month ఉంచుకుని మిగతా 2 months అడ్వాన్స్ ఇవ్వచ్చు కదా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ముందు రూమ్ చూసారనుకోండి 3 నెలలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. అదే చూడకుండా జాయిన్ అయిపోయారనుకోండి 1 month కడితే సరిపోద్ది. ఏమంటారు? మీరు మా పీజీని నమ్మలేదు, అందుకే 3 నెలలు కట్టించుకున్నాను. ఏయ్ ఎలా నమ్ముతాం? బొక్కలా ఉంది పీజీ, మళ్ళీ ఇది పీజీలు కోజీ అంట. ఏం తక్కువైందన్నా? అని ఉన్నాయిగా. ఉన్నాయి, నా పెళ్ళం కూడా ఉంది, అదే ప్రాబ్లం. అది మీ పర్సనల్. బెడ్, ఫ్యాను, లైట్స్ చూసుకున్నట్టే గొడవ పడ్డ తర్వాత మీ పెళ్ళం కూడా సేమ్ పీజీ జాయిన్ అయిందేమో చూసుకోవాలి కదా. అయినా తనుందనే కాదు, నాకు ఈ పీజీ నచ్చలేదు. ఫుడ్ అసలు బాగాలేదు. ఏంటి ఫుడ్ బాగాలేదా? ఎవడైనా హోమ్ ఫుడ్ని మిస్ అవుతారు, కానీ మా పీజీలో ఉంటున్న వాళ్ళు ఇంటికి వెళ్ళక కూడా మా పీజీ ఫుడ్ని మిస్ అవుతారు. అది సార్ మా రేంజ్. మా రూమ్ ముందు ఎవరు పడితే వామిటింగ్ చేసుకుంటున్నారు. క్లీన్ చేయిస్తా. అంతేగాని నా అడ్వాన్స్ తిరిగి అంటావు. కష్టమే. సరే వెళ్తున్నా. బయట కట్టు. డబ్బులు ఇవ్వనన్నావుగా, లోపలికి వెళ్తున్నా. అంటే ఇంతసేపు బెదిరించాడా? నాకు డౌట్, నా దగ్గర 3 నెలలు అడ్వాన్స్ తీసుకున్నావు, కానీ నా పెళ్ళం దగ్గర ఏంటి 5 నెలలు తీసుకున్నావు? ఆ మాటకు వస్తే నీ రూమ్మేట్ అవి లేడు, ఆడి దగ్గర 6 నెలలు అడ్వాన్స్ లాగేశా. ఎవరి దగ్గర అంత లాగొచ్చో అంతా లాగడమే. అబ్బో. ఇంతకీ నాకు మీది మీ ఆవిడది స్టోరీ తెలియాలి. పెళ్ళయ్యాక కూడా ఇద్దరు వేరువేరుగా ఎందుకు ఉందాం అనుకున్నారు? నాకు కూడా తెలియాలి. ఏ నువ్వా? ఎవరు మీరు? అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్సా?
సో అతన్ని హస్బెండా? ఎందుకు నవ్వుతున్నావు? మరి ఇద్దరూ విడివిడిగా ఉండడం ఏంటి? మళ్ళీ ఇద్దరూ ఒకే పీజీకి రావడం ఏంటి? పోయి నేను నీ హస్బెండ్ రూమ్ బయట వామిట్ చేసుకోవడం ఏంటి? ఏయ్ ఆపవే. అయినా అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? డివోర్స్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ఏదో గరికపాటి గారి ప్రవచనాల కోసం కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆ, అలా అంటావేంటన్నా? నీ ఫ్లాష్ బ్యాక్ కోసం ఒకరోజు గిరాకంతా వదిలేసా. హ్మ్. కరెక్ట్గా 5 నెలల క్రితం. ఒక్క నిమిషం అన్నా, ఫోన్ వస్తుంది. సారీ అన్నా. సరేనా? అరే అలాగా? అరే ఓకే 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 సరే ఓకే. అన్నా, లాస్ట్ టైం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయాను కదా, కొంచెం చూసుకో అన్నా అది. ఓకే అన్నా, సరే ఉంటా. ఓకే. సారీ, బాబాయ్ ఫోన్ చేశారు. పర్లేదు. ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తాలే బ్రో. ఇంట్లో బాబాయ్ కాదు, పోలీస్ బాబాయ్. పోలీసా? పోలీసా? పోలీస్ ఏంటి? కరెక్ట్గా 4 రోజుల క్రితం నా ఆటోలో ఒక అమ్మాయి ఎక్కింది. చూడటానికి ఎక్కడో తేడా కొడుతుంది కానీ సరే మనకెందుకులే అని చెప్పి మాదాపూర్లో డ్రాప్ చేస్తా. వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయిందన్నా. సరే తిరిగి ఇచ్చేద్దాం అనుకునే లోపు మేడం బ్యాగ్ ఓపెన్ చేసి చూసా. డ్రగ్స్ ఉన్నాయన్నా. అమ్మని. డ్రగ్సా? మనకెలాగో పోలీస్ బాబాయ్తో మంచి పరిచయం ఉంది కాబట్టి స్టేషన్ తీసుకెళ్ళా. బ్యాగ్ అంతా పరిశీలించాక మా బాబాయ్ ఏమన్నాడు తెలుసా? తను డ్రగ్స్ తీసుకునే అమ్మాయి కాదు, డ్రగ్స్ అలవాటు చేసే పెడ్లర్ అని చెప్పాడు. అమ్మని. ఓ, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్. ఆ అమ్మాయిని పట్టిస్తే ₹1,00,000 వస్తాయి. హే మరి ఆ ఫోటో అంటే పంపించవచ్చు కదా. ఆ ఫోటో ఏం లేదన్నా, కానీ చూస్తే గుర్తుపడతా. అయితే ఎలా ఉంటుంది చెప్పు. అసలే నా బ్యాగ్ పోయింది, అందులో నా ఐడెంటిటీ కూడా ఉంది. దొరికితే మన పరిస్థితి అంతే. ముందు దాని సంగతి చూడు, సరేనా?